రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 4 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా అది ఒక ముగింపు దశకి రావడం లేదు. ఒకవైపు ఏమొచ్చేసి అక్కడ జనాలు కూడా ఒక విధంగా భయాందోళనకు గురవుతున్నారు రష్యాలో. ఎందుకంటే యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఎవరికైనా సరే అది నష్టమే చేకూరుస్తుంది తప్ప లాభాన్ని చేకూరుస్తుంది. విజయాన్ని తీసుకొస్తే తీసుకురావాలి కానీ లాభాన్ని మాత్రం తీసుకురాదు ఏ యుద్ధమైనా సరే. ఇప్పుడు రష్యాలో 4 సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఇప్పుడు అక్కడ కార్మికుల కొరత కూడా ఏర్పడింది. అందుకని ముఖ్యంగా భారతీయులకి అక్కడ డిమాండ్ పెరిగింది. మిషనరీ టెక్స్టైల్స్ రంగాల్లోనైతే అక్కడ భారతీయులకి మంచి డిమాండ్ ఉంది. కాకపోతే భారతీయులు ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి కొంచెం భయం ఏంటంటే చలి. మన యొక్క వాతావరణం వేరు, వాళ్ళ వాతావరణం వేరు. అంటే ఇప్పుడు కశ్మీర్లో ఉంటారు చూడండి, కశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఆ చలి అలవాటు. ఎందుకంటే అదంతా కూడా హిమాలయ ప్రాంతాలు కాబట్టి వాళ్ళకి చలి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా రష్యా యొక్క వాతావరణానికి అలవాటు పడగలరు. ఇప్పుడు మన ఇటు ఏవైతే ఉన్నాయో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇటు మొత్తం మన దక్షిణ భారతదేశం, వీళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి కష్టపడడానికి ప్రధాన అడ్డంకి ఏంటంటే చలి. అక్కడ చలిని తట్టుకోగలగాలి. పైగా ఆ వాతావరణం అలవాటు పడడానికి కొంచెం సమయం పడుతుంది. దానికి కొంచెం భయపడిపోతున్నారు. అమెరికాలో కూడా చలి ఉంటుంది కానీ ఇలాంటి చలి ఉండదు. అది ఒక సీజనల్ గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు దాని గురించే పెద్ద ఆలోచన. అయితే ఇప్పుడు ఎంతవరకు మన వాళ్ళు అక్కడ వెళ్తారు అనేది అంటే ఇప్పటికే 6,000 మందిని అయితే రష్యా కంపెనీలు హైర్ చేసుకున్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇది కూడా అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు వీసాలు ఇచ్చి తీసుకెళ్లే ప్రాసెస్ అయితే మొదలైంది. దాని గురించి ఇప్పుడు మన అంబాసిడర్ వినయ్ కుమార్ గారు అయితే ఒక పెద్ద ప్రకటన విడుదల చేశారు. ఇంకా ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. దానికి కావలసినటువంటి అర్హతలు అన్ని మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చట్ట సభలకు లోబడే అన్ని కంపెనీలు కూడా కార్మికుల్ని హైర్ చేసుకుంటున్నాయి కాబట్టి ఇది ఒక మంచి అవకాశం భారతీయులకంటూ ఆయన అయితే ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు.